ఎనీ ఫిజికల్ డ్యామేజ్. మణికంఠడితో కూడా అదే చెప్పిన, మామ నీ బాడీ నీది కాదు, నీతో పాటు నీ వైఫ్ ఉన్నది, నీ పాప ఎవరో ఉన్నారు, వాళ్ళందరిది. నువ్వు బాడీ ఖరాబ్ చేసుకొని రక్తం చిందించుకొని ఆడతా అంటే ఇది 3 నెలలతోటి అయిపోతుంది నీ లైఫ్. ఇంకా తర్వాత చాలా ఉంది. ఇప్పుడు పోతే ఎవరు రెస్పాన్సిబుల్ నీకు దెబ్బలు తగులుతే ఏమన్నా అయితే. సో ప్రేరణకు కానీ యష్మికి కానీ ఒకటే మాట చెప్తున్నా. ఈవెన్ ప్రేరణ అదే నామినేషన్ అంటే కూడా అన్నది, సార్ నా నోట్లోకి వెళ్ళి చాలా మాటలు వచ్చేవి, యాజ్ అ చీఫ్ ఆయన ఆపడం వల్ల నేను చాలాసార్లు నా టంగ్ కంట్రోల్ చేసుకున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని అన్నది. ఇవి కూడా ప్లే చేయడు. నేను ఆపోజిట్ టీం అయినా నిఖిల్ గారికి పిలిచి, నిఖిల్ నీ ఏమైంది మామ, నువ్వు ఎందుకు ఆడల మీద అంత అగ్రెషన్ అవుతున్నావు అంటే, వాళ్ళు వస్తే నేను అయినా కానీ, వాళ్ళు వస్తారు రా, వాళ్ళ స్ట్రెంత్ ఇంత, నీ స్ట్రెంత్ ఇంత, నువ్వు ఆలోచించాలి కదా ఎండతోటి అమ్మాయి ఉందని. అదే నిఖిల్తో దేవన్ యష్మి ఏమని జరిగింది, యష్మిది ఫిజికల్ టాస్క్ అప్పుడు పృథ్వీగాడు ఆపితే ఆల్రెడీ ఆ పిల్ల కింద పడ్డది. పృథ్వీగాడు ఆపిన తర్వాత ఒక నిఖిల్ వచ్చి రైజ్ చేసిండు ఫిజికల్ వైలెన్స్ అయ్యేటట్టున్నది అనగానే ఇమ్మీడియట్లీ నేను రియలైజ్ అయ్యి వెళ్ళి మాట్లాడమా లేదన్నా మనమే యష్మి తోటి. యష్మి ఫిజికల్ వైలెన్స్ ఎక్కువైతుంది, యష్మి వద్దు అంటే ఆ పిల్ల ఆ రోజు మన ఇద్దరం మాట్లాడింది, మేమిద్దరం మాట సైట్ అయిపోయింది. యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కూడా వద్దు చేసేటప్పుడు చెప్పాలి కదా, వాళ్ళిద్దరు కొట్టుకొని రక్తాలు వస్తే ఎవరు తను చెప్పాడు మాట్లాడాం. బయటకు వచ్చి నిఖిల్కి నీకు దండం రాయ్యా, యష్మి మొత్తం సైక్ సైక్ చేస్తుంది, నాకైతే ఫిజికల్ వైలెన్స్ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, నాకు నచ్చదు. గేమ్ లెక్క ఆడాలి, ఫిజికల్ వైలెన్స్ నాకు వద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడుకోరా చీఫ్ అని నిఖిల్కి నైనికాకి చెప్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళి కన్విన్స్ చేసి ఏమో జరిగింది, ఆ తర్వాత వైలెన్స్ వద్దన్నారు. అప్పుడు నిఖిల్ కన్విన్స్ చేసేటప్పుడు ఏమన్నాడు పృథ్వీని, అరే పృథ్వీ మనం యాక్టర్స్ రా, మనకు దెబ్బలు తగిలితే రేపు పొద్దున మనం యాక్టర్స్ చెయ్యాలా ఆడాలా, రేపు చాలా లైఫ్ ఉంది అన్న వీళ్ళే. అదే పృథ్వీగాడు పొడుగు టాస్క్లో వాళ్ళ టీంకి వస్తే మరి వైలెన్స్ అవుతున్నప్పుడు కూడా ఎందుకు వాడిని ఆపలేదు. ఇప్పుడు మనకు రిటర్న్ నీతులు చెప్తున్నారు గేమే అంత అని, మరి అప్పుడు కూడా గేమే అంత కదా. సో నేను ఆ రోజు మాట తప్పలే, ఈ రోజు మాట తప్పలే, కరెక్ట్ మొత్తం చూసుకుంటే నా మాట అక్కడ మాట. ఇంకా హానెస్ట్లీ పృథ్వీగాడు నా టీంలో ఉన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసిన, పక్క టీంలో ఉన్నప్పుడు డిఫెండ్ చేసిన. సో ప్రేరణ యష్మి వాళ్ళు మేము గివ్ అప్ అయ్యాం, మేము ఆడతా అంటే ఆడుకోండి, కానీ దెబ్బలు తగిలించుకోకండి. యాజ్ అ చీఫ్ అదొకటే చెప్తాను నేను, ఎందుకంటే చీఫ్గా నా బాధ్యత మీ హెల్త్ చూసుకోవడం కూడా. ఎందుకంటే అప్పుడు వాడు పడ్డాడు కూడా మణికంఠ గారు, పెచ్చు కుక్కలా మొత్తుకున్నాడు. ఆ తర్వాత వాడికి వన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సారీ అన్న అంత అయిందని నాకు తెలియదు అని అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి తీసుకొచ్చిన గుడ్డులను కూడా మీరు ప్రొటెక్ట్ చేయలేకపోయారు, ఏదో కృష్ణుడు పడుకున్నారని ఇప్పుడు ట్రోల్స్ అవుతుంది. అసలు ఎందుకు అలా? నేను ఒకటే మాట అయిపోయినా, ముందు రోజు బిగ్ బాస్ ఫిజికల్ వైలెన్స్ చేసుకోకుండా ఆడుకోండి అని అన్నాడు. కళ్ళ ముందు క్లియర్గా ఫిజికల్ వైలెన్స్ అవుతుంది, ఆయన వార్నింగ్ బెల్ ఇస్తాడేమో అని అనుకున్నాను. అంటే సీత గుడ్లు తీసుకెళ్ళిపోతున్నా సరే పట్టించుకోలేదు కదా మీరు. ఎందుకంటే చీఫ్తో ఆల్రెడీ మాట్లాడినా నిఖిల్ తోటి నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందే ఏం కొట్లాడుకున్నా ఏం డిఫెండ్ చేసుకున్నా ఆడ వేసుకోండి, ఇక్కడ రావద్దురా, ఇది స్టార్ట్ అయితే మళ్ళీ పెద్ద రప్చర్ అవుతుంది. ముందు రోజు పృథ్వీగాడికి ఆదిత్య నాకు గొడవ ఐడియా ఉందా, మళ్ళీ అవుతుంది మామ చూసి ఆడుకుందాం. అప్పుడే నిఖిలే ఇట్లా కుంటుకుంటూ వచ్చి మామ చాలా దెబ్బలు తాకినేరా చూసుకొని కొట్టుకుందాం. అంటే మీరు కాంప్రమైజ్ చేసేస్తున్నారని బిగ్ బాస్ రకరకాల గొడవలు పెట్టాలని రకరకాల టాస్కులు పెట్టాడు. నాకు నచ్చదు. ఇప్పుడు నా చుట్టూ 40 మంది ఉన్నా, 40 మంది సపరేట్ క్రికెట్ ఆడినా. నేను క్రికెటర్ అన్నా, నేను ఒక టీంకి ఆడుతున్నా, ఇంకో టీంకి ఆడుతున్నా, క్రికెట్లో గొడవ అయినా కూడా నేను వెళ్ళి పక్కన ఆపుతా, అది నాకున్న అలవాటు. నువ్వు 100 టాస్కులు పెట్టు, ఆడ నాకు దెబ్బ తగులుతుందో కొన్ని కనిపిస్తే వాడు ఎవడన్నా కానీ ఆపోజిట్ టీం వాడైనా నేను పోయి చెప్తాను, నా బిహేవియర్ అది. నేను బిగ్ బాస్కి వచ్చి నా బిహేవియర్ ఎందుకు మార్చు.